హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిబ్బా జాతర. సో ఈ వారంలో ఈ వీకెండ్లా సో ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో అడ్వాన్స్లో చెప్తున్నా. సో ఈ వారంలో ఈ वीकेंड में पूरा 3 मूवी रिलीज हो गया. 3 मूवी रिलीज हो रहा. सो एक कल यस्टरडे रिलीज हो गया गेम चेंजर. सो इस महीने में इस ईयर में 2025 ब्लॉकबस्टर हुआ और तेलुगु में डब हुआ मार्को. आफ्टर मार्को గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. సో గేమ్ చేంజర్ చాలా మంది నిన్న సినిమా రిలీజ్ అయితే నెగిటివ్, అసలు మార్నింగ్ షో అప్పటి నుంచే బాలే 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 ఇదే తప్ప ఎందుకు బాలే, అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి, ఎవరి కోసం చూడాలి, అది ఇది ఎవరు అడుగుతారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టు, వేరే వాళ్ళ రివ్యూ పెట్టు, నా పాయింట్ నేను చెప్తా భయ్యా. నేను యాజ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బానిస చెప్తున్నా భయ్యా. ఒక్క కట్అవుట్ ఉంది కానీ కట్అవుట్కి పూలమాల అవి ఇవి. ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద కట్అవుట్కి ఆ పాలాభిషేకం కింద బ్యాండ్ డబ్బులు ఎట్లా ఆడదాం, అట్లా సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు భయ్యా. ఖాళీ పిలి దేవి థియేటర్లో చూసా భయ్యా, ఎందుకంటే అది మంచి థియేటరు. సో అది ప్రసాద్ ఐమాక్స్ పీవీఆర్ ఐనాక్స్ అట్లా అయిపోయింది. అట్లా మార్చేసి మన బాయ్ పుష్ప సినిమా ఆ ఇన్సిడెంట్తో. సో నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే సెలబ్రేషన్స్ లేవు. అది బి రామ్ చరణ్ ట్రిబుల్ ఆడుతా వస్తున్న మూవీ గేమ్ చేంజర్ భయ్య. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఆయన ట్యాగ్ లైన్తో వచ్చాడు. సో ఆయన 60 years తర్వాత 2019 సేమ్ ఇదే టైంకి వినయ రామ తర్వాత 6 years తర్వాత సోలగా మూవీ రిలీజ్ అయిన మూవీ గేమ్ చేంజర్. ఆల్రెడీ చాలా మంది అంటూనే ఉన్నాడు రాజమౌళితో తీసిన ఏదైతే నెక్స్ట్ హీరో ఫ్లాప్ అవుతుంది అని చెప్పి. సో ఇది కంప్లీట్లీ ఒక యావరేజ్ భయ్యా. నేను చెప్తున్నా యావరేజ్, ఎందుకంటే దేవర సినిమా బి ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, సెకండ్ హాఫ్ పోయింది. సో అది బి యావరేజ్, హైయర్ స్టాక్తోనే కలెక్షన్ ఓకే అనిపించుకుంది. సో ఇది బి యావరేజ్ మూవీయే. అందరూ ఫ్లాప్ అంటున్నారు కానీ నేను చూసారా ఈరోజు ఓపెన్ చేసి చూసా 186 crores వచ్చింది ఆల్ ఓవర్ ద వరల్డ్ డే 1 కలెక్షన్. సో నేను చెప్పొచ్చేది ఒకటి, మీకు నచ్చిందని చెప్పాను, లేదంటే నచ్చలే అని చెప్పాను, అంతేగాని సినిమా వేస్ట్ బొక్కలా ఉంది అది ఇది అని కన్సిడర్ చేయని చెప్పకండి. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇల్లు నేను చూసా 3.5 years భయ్యా చాలా కష్టపడి తీశారు. ఎందుకంటే 3 years ఏ హీరో ఇంకా వేరే సినిమా అగ్రిమెంట్స్ అవి ఇవి ఒప్పుకోలే. నేను చెప్తున్నా స్టార్టింగ్ టు ఎండ్ దాకా అయితే రామ్ చరణ్ గెటప్స్ ఐఏఎస్ ఐపీఎస్ పొలిటీషియన్, మళ్ళీ ఇంకా ఎలక్షన్ ఆఫీసర్, ఇవన్నీ చాలా గెటప్స్ చేశారు. సో ఇంకా ఒక్క డ్యాన్స్ భయ్యా అదైతే ఏకదమ్ ఉంది. సో ఇలా ఫస్ట్ నెగిటివ్ గురించి మాట్లాడతా భయ్యా. ఇలా ఫస్ట్ నెగిటివ్ గురించి వచ్చేసి ఒక సాంగ్ కట్ చేశారు భయ్యా. నా అని ఒక సాంగ్ ఉంటుంది, ఆ ఒక్క సాంగ్ కట్ చేసి ప్లస్ ఇంకొకటి జరగండి 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 సాంగ్లో ప్రభుదేవ్ స్టెప్స్ అయితే మనం మ్యారీ సినిమాలో మై రౌడీ బేబీ ఆ సాంగ్లో ఎంత మంచి స్టెప్స్ ఇచ్చారు భయ్య. ఈ సినిమాలో ఈ సాంగ్లో ఉంటుంది భయ్య జరగని స్టెప్స్ అయితే అసలు ఇవ్వే లేవు. అసలు మనం ట్రిబులాల్లో నాటు డ్యాన్స్ ఎట్లా ఆడతారు చరణ్. సో ఈ మూవీకి వచ్చేసే భయ్య అట్లాంటి స్టెప్స్ ఏం అసలు కనిపించాలి. అసలు నేను చెప్తున్నా ప్రభుదేవ్ కొరియోగ్రాఫర్ అంటే ఏదో ఉంటుంది అనుకున్నా కానీ ఐ డోంట్ ఎక్స్పెక్టేషన్ మచ్ బెటర్ అని అన్నట్టు అనిపించింది. ఎక్స్పెక్ట్ చేసిన అంత స్టెప్స్ అయితే లేవు. వన్ ఆఫ్ ద ఫీల్ ఇన్ ప్రభుదేవ్ కెరియర్ అని చెప్పుకోవచ్చు బాయ్, ఎందుకంటే జరిగిన సాంగ్లో ఒక స్టెప్పులు లేదు సరిగా. సో అది. సో తర్వాత ఇంకొకటి నెగిటివ్స్ ఏంటంటే కొద్దిగా ఏమంటారు అప్పన్న సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్ అని రివీల్ అవుతుంది భయ్యా, రేడియోలో రోల్ చేశారు. ఆ క్యారెక్టర్ కొద్దిగా ఇంకెక్కువ కాస్త పెంచితే కొన్ని ఒక 2-3 scenes ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అది బి ఎక్కువ లేదు కానీ అప్పన్న క్యారెక్టర్ ఏదైతే చేసారో చూసినప్పటి నుంచి సేమ్ రంగస్థలంలో చిట్టిబాబు ఏదైతే క్యారెక్టర్ చేసారో సేమ్ అదే గుర్తుకొచ్చింది భయ్య. కానీ కొద్దిగా కాస్త అది బి మైనస్ పాయింట్ భయ్య. ప్లస్ ఇంకొకటి మైనస్ పాయింట్ ఇంకో చాలా ఉంది భయ్య. ఒకటి సాంగ్ ప్రభుదేవ్ కొరియోగ్రఫర్ అయితే అప్పన్న క్యారెక్టర్కి ఎక్కువ 2-3 scenes పెట్టి కట్ చేసింది అదా. ప్లస్ ఇంకొకటి బ్రహ్మానందం వెన్నెల కిషోర్ కామెడీ, మళ్ళీ ఇంకా వాళ్ళు వచ్చే మధ్యలో లవ్ ట్రాక్స్ కామెడీ అవి ఓకే పర్వాలేదు, అంత బాగుంది బాలే అని చెప్పుకోవడానికి అంత ఓకే అన్నట్టుంది. సో ఇవి పాజిటివ్ విజన్కి వచ్చు. ఇవి
నెగిటివ్ విషయమ్స్ భయ. పాజిటివ్ వచ్చేసి చెప్తున్నా, శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఎవ్రీ మూవీ, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్షన్ వాల్యూ అయితే ఎక్కడికో తీసుకెళ్ళి అంత బాగుంది ప్రొడక్షన్ వాల్యూ. మళ్ళీ ఇంకా ఆర్టిస్ట్ ఎస్జే సూర్య ఇంకా రామ్ చరణ్ వీళ్ళేదో వచ్చే మధ్యలో సన్నివేశాలు అయితే హైలైట్ గెలిచాయి. సో అది మళ్ళీ ఇంకా కేరా అద్వాని, మళ్ళీ ఇంకా అంజలి, మళ్ళీ ఇంకా ఎవరైతే సైడ్ క్యారెక్టర్ ప్లే చేస్తారో నవీన్ చంద్ర, మళ్ళీ ఇంకా సునీల్, వాళ్ళు మొత్తం అందరు, ఇంకా శ్రీకాంత్, ఇంకా సముద్ర, కానీ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసి భయ. ఎక్కడ తగ్గలే, ఎవరికి తగ్గలే. సో అది. సో కమింగ్ టు ద స్టోరీ, ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం భయ్య. ఇది పాజిటివ్స్. స్టోరీలోకి వెళ్ళిపోతే భయ్య, సో చరణ్ మీరు అందరు ట్రైలర్లో చూసుంటే ఏంది, ఒక దిక్కు ఐఏఎస్ అంటారు, ఒక దిక్కు ఐపీఎస్ అంటారు, ఒక దిక్కు పొలిటీషియన్ అంటారు, ఒక దిక్కు ఎలక్ట్రిషియన్ ఆఫీసర్ అంటారు. సో సేమ్ అదే పాయింట్ కోసం. సో ఈ మూవీలోకి వచ్చేసి భయ్య, మనం వారియర్ సినిమాలో ఫస్ట్ ఆయన డాక్టరే పోలీస్ ఎట్లా అవుతారో, సో ఈ మూవీలో అవి అట్లనే ఉంటుంది. సో ఆమె అంటే రామ్నందన్ ఫస్ట్ ఐపీఎస్ అవుతారు, ఐపీఎస్ తర్వాత మళ్ళీ ఐఏఎస్ అవుతారు. సో అది ఒక మన ప్రేమించిన అమ్మాయి దీపిక కోసం. సో అట్లా అయిన తర్వాత దీపిక అంటే దీనికి కోపం చాలా ఎక్కువ ఉంది. సో ఈ కంట్రోల్ చేసుకొని ఒక రోజు మళ్ళీ రిపీట్ సీన్ చూస్తుంటే మళ్ళీ నాకు అక్కడ ఇక్కడ సరిపోరా శనివారం గుర్తుకొచ్చింది, ఎందుకంటే కోపం అది ఇది అంటారుగా. సో దాని గురించి. సో అక్కడ ఒక చిన్న సీన్ ఉంటుంది భయ్య, అంటే ఆ కోపం పోలీస్ సైడ్ కొట్టేది పోతారు. సో అక్కడ డ్యాన్స్ చేస్తారు భయ్య. చరణ్ అన్న డ్యాన్స్ కోసం అన్న చూడొచ్చు అనిపించింది తెలుసా. డూప్ ఒక సాంగ్, రా మచ్చా మచ్చా రా, ఈ 2 సాంగ్స్ భయ్య, ప్లస్ ఇంకొకటి ఈ 2 సాంగ్సే బాగా అనిపించింది. సో కమింగ్ టు ద స్టోరీ చెప్పాగా. సో అట్లా కోపం తగ్గించుకొని ఒక రోజు తీయాలని చెప్పి అట్లా ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అయ్యి దీపిక కోసం అలా ఆయన సొంత ఊరికి వచ్చారు. సొంత ఊరి డ్రైవర్ అయిన తర్వాత ఎస్జే సూర్య. మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం భయ్య, డ్రగ్స్, మాఫియా, కల్తీ, అది ఇది అన్ని శంకర్ సినిమాలు ఏవైతే మిక్స్ ఉంటాయో సో అన్ని రింపి పెట్టేసి. సో అది సునీల్ కాస్త కోస్త గొప్ప అంటే సైడ్ సత్యం అని చెప్పి మొత్తం సైడ్ సార్ ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసి భయ్య. సో అట్లా మళ్ళీ అక్కడ ఇంకొక క్యారెక్టర్ రివీల్ అవుతుంది. సో అక్కడ ఆయన కలెక్టర్ కాగానే ఆయన సెంటో ఊరికి వచ్చి అక్కడ ఒక వాళ్ళ అమ్మని చూస్తారు, గుర్తుపడతారు. అంటే ఫ్లాష్ బ్యాక్ అది వస్తుంది. వాళ్ళ అమ్మని చూసి ఈ మీద ఇంతమంది రాస్తున్నాయని చెప్పి టకా గుర్తుపట్టేసి, సో మళ్ళీ ఆమె నన్ను సీఎం కాడికి తీసుకొస్తావా అని చెప్పి అక్కడ ప్రజారాజా పార్టీ, అభివృద్ధి పార్టీ అని ఒక పార్టీ ఉంటుంది. సో అక్కడ అంజలి గారు కౌంటర్ ఇస్తాడు. అప్పుడు అప్పన్న ఇట్లా ఫ్లాష్ బుక్ గుర్తొస్తుంది. కట్ చేస్తే భయ్య ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోతారు. సో రామ్నందన్ అరేంజ్ చేస్తాం. మళ్ళీ ఆయన రామ్నందన్ పెళ్లి చేసుకునే టైంలో అక్కడ ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది అయ్యా. అది వచ్చేసి హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు, గేమ్ చేంజర్. సో కమింగ్ టు ద సెకండ్ ఏముంటానంటే అప్పటి క్యారెక్టర్ రివీల్ అవుతుంది స్టోరీ. సో అప్పన్న చేసిన ఏదైతే కొన్న అది ఇది ఏమైనా సేమ్ అది. సో ఆయన మనం ఎన్నో సినిమాల్లో చూస్తుంటాం, ద్రోహం, మోసం, అది ఇది ఎన్నో సినిమాలు చూస్తుంటాం. సో మళ్ళీ అదే స్టోరీ రొటీన్. సో మీరు అనుకోవచ్చు అదే పైసలు నీకు ఇస్తాను నువ్వు పెట్టి డైరెక్షన్ చేయాలని అంటారా, కింద కామెంట్ బాక్స్లో అంటారు, నాకు తెలుసు. సో మీరు ఒకవేళ అంటే నాకు పైసలు ఇవ్వని నేను డైరెక్షన్ చేస్తా, నా పైన నాకు నమ్మకం ఉంది. సో ఇది మొత్తం సెకండ్ హాఫ్ వచ్చేసి రొటీన్. సో సెకండ్ హాఫ్లో ఏం జరిగబయ్యా, ఎస్జే సూర్య, రామ్ చరణ్ ఇద్దరు మధ్యలో నచ్చే ఫైట్. ఏదైతే ఆయన సీఎం అయిదామని చూస్తారో మన చరణ్ ఆయనని ఆపకుండా చూసారు, అదే జరుగుతుంది. ఇది స్టోరీ. సో ఇందులోకి వచ్చేసే భయ్య రామ్ చరణ్ ఫైట్ సీన్ నుంచి మన ఎస్జే సూర్య వచ్చే వాళ్ళ సీన్స్ అయితే ఒక పీక్స్ ఉంటుంది, ఒక లెవెల్ ఉంటుంది అని నేనైతే భరోసా ఇస్తాను భయ్య. ఇంకొకటి భయ్య, ఇది ఓన్లీ 1 టైం వాచబుల్ మూవీ మాత్రమే. కాస్తో కోస్తా గొప్పగా అయితే ఏం లేదు, కానీ అన్ని సినిమాలు మిక్స్ చేసి ఎట్లుంటుందో తీసే బయటకు వచ్చిందే మన గేమ్ చేంజర్. కానీ రామ్ చరణ్ లుక్ మాత్రం కానీ, ఆయన చెప్పే డైలాగ్ కానీ, ఫైట్స్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ, సినిమా అయితే అదిరిపోయింది. ఆయన స్టైల్, ఆయన గెటప్, డ్యాన్స్, అది ఇది ఎవ్రీథింగ్ చెప్తున్నా. రామ్ చరణ్ అయితే కష్టపడి చెప్తున్నా ఆస్కార్ అవార్డు ఇచ్చిన డబ్బులే రామ్ చరణ్కి. సో ఒకవేళ సో లాస్ట్ అండ్ ఫైనల్ దీనికి ఇచ్చే నేను అవుట్ ఆఫ్ మూవీ అండ్ రివ్యూ రేటింగ్
2.5 భయ్య. ఆ 2.5 నేను ఇస్తున్నానంటే జస్ట్ ప్రొడక్షన్ వాల్యూ, శంకర్ డైరెక్షన్, రామ్ చరణ్ కెమిస్ట్రీ, సాంగ్స్ అవి ఎవ్రీథింగ్. సో మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీ ఒకటి సరిగా లేదు. సో అన్నీ మిక్స్ చేసి ఉన్నారు, కొన్ని సీన్స్ సరిగా నచ్చలే. సో ఈ 3 మైనస్ పాయింట్. ఇంకొకటి ప్రభుదేవ్ అనే కొరియోగ్రాఫర్. సో ఇది భయ్య ఈ వారం రివ్యూ. సో రేపు మన డక్కుమారా సినిమా రిలీజ్ అవుతుంది. సో అదే ఎట్లుంటారు. సో గేమ్ చేంజర్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే దయచేసి 1 టైం వాచబుల్ భయ్య. మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి. యాజ్ ఒక బ్రదర్గా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక ఇండియన్గా చెప్తున్నా, డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి భయ్య. మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అయితే తప్పకుండా ఒక 1 టైం చూస్తే సరిపెట్టుకోవచ్చు భయ్య.